మాదక ద్రవ్యాలు గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. గంజాయి మాదక ద్రవ్యాలు ఒక వ్యసనమని, వాటి బారిన పడితే జీవితంలో కోలుకోలేరని, సంతోషం కొరకు సేవించడం అలవాటు పడి డ్రగ్స్ బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా కామినేని మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులకు నిర్వహించిన మాదక ద్రవ్యాల నిర్మూలన, యాంటీ ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా, సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సులో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు. గంజాయి మాదక ద్రవ్యాలు ఒక వ్యసనమని, వాటి బారిన పడితే జీవితంలో కోలుకోలేరని, సంతోషం కొరకు సేవించడం అలవాటు పడి డ్రగ్స్ కు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. కళాశాలలో యాంటీ డ్రగ్స్ కమిటీ ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. జిల్లాలో గంజాయి మాదక ద్రవ్యాలపైన ఉక్కుపాదం మోపుతున్నామని, ఎవరైనా క్రయ విక్రయాలు సేవించినా టోల్ ఫ్రీ నెంబర్ 8712670266 నెంబర్కి సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు. ర్యాగింగ్ నేరమని, ఎవరైనా తోటి విద్యార్థులపై ర్యాగింగ్ పాల్పడితే ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ 1997 నుండి అమల్లో ఉందని, ర్యాగింగ్ చట్ట ప్రకారం ఒకసారి కేసు నమోదైతే 6 నెలల నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని అన్నారు. ర్యాగింగ్ ఒక విష సంస్కృతి, దానికి అందరూ దూరంగా ఉండాలని, ఒకసారి కేసు నమోదైతే వారి భవిష్యత్తు కోల్పోతారని అన్నారు. కాబట్టి కళాశాలలో సీనియర్లు, జూనియర్లు అని తేడా లేకుండా స్నేహపూర్వకంగా మెలగాలని అన్నారు. జిల్లాలో మహిళా రక్షణ కొరకు షీ-టీం బృందాలు పనిచేస్తున్నాయని, లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్లకు గురి అయినప్పుడు వెంటనే షీ-టీం బృందాలు సమాచారం అందించాలని అన్నారు. షీ-టీం బృందాలకు సమాచారం అందించాలని అన్నారు. సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని, సోషల్ మీడియా వేధింపులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులు, తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, లోన్ యాప్లు, ఇన్వెస్ట్మెంట్లు, ఏపీకే ఫైల్, బెట్టింగ్ లాంటి వాటిలో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని, సైబర్ నేరాలకు గురి అయితే వెంటనే 1930 నెంబర్కి ఫోన్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాముల్ నాయక్, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, షీ-టీం ఇన్ఛార్జి సిఐ కరుణాకర్, నార్కట్పల్లి సిఐ నాగరాజు, ఎస్ఐ క్రాంతి కుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కాడగి బాబా సాహెబ్, డెంటల్ ప్రిన్సిపల్ డాక్టర్ మహేష్, అడ్మినిస్ట్రేటివ్ డాక్టర్ రంగారావు, అకాడమిక్ డాక్టర్ సుధీర్ బాబు, మెడికల్ సూపరింటెండెంట్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.